ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందాక నేను మా బాబాయ్ని తీసుకెళ్తాను అంటే కుదరదు అని వాయిస్ రేస్ చేశారు. ఇప్పుడు తీసుకెళ్ళొచ్చా జేడి? పోలీసులంటే రక్షణ ఇవ్వాలి, శిక్షలు వేయడం కాదు. బహుశా మీకు శిక్షణ సరిగ్గా లేదు, క్రమశిక్షణ అస్సలు లేదనిపిస్తుంది. ముందు వాటి మీద ఫోకస్ పెట్టండి. మాలాంటి ఫ్యామిలీస్ మీద ఫోకస్ పెట్టి హైలైట్ అవుదామని ట్రై చేయకండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కౌశికి గారు, మీరు పదండి. థ్యాంక్ యూ సార్. వస్తాను సాధు. సార్ సార్ థ్యాంక్స్ అండి. కుదిరితే ఒకసారి మా ఇంటికి వస్తారా? సుధాకర్ గారు, పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం వల్ల మీ గౌరవం పోయింది అనుకుంటున్నారు కదా. ఈ హోమ్ మినిస్టర్ మీ ఇంటి గడపలోకి వస్తే పోయిన మీ గౌరవం వస్తుందంటే తప్పకుండా మీ ఇంటికి ఇప్పుడే వస్తాను. పదండి వెళ్దాం. పదండి రామ్మా. సారీ జేడి, అవతలున్నది హోమ్ మినిస్టర్ అని తెలియక ఈ కేసుని సీరియస్గా తీసుకున్నాను. అనవసరంగా మీరు మాటలు పట్టారు. నేరస్తుడి వెనక ఎవరున్నారనేది చూసి న్యాయం చేయకూడదు సార్. తప్పు చేసింది కన్న వాళ్ళైనా సరే శిక్షించాలి, న్యాయం కోసం ప్రాణాలైనా అర్పించాలి. జై హింద్ సార్. జై హింద్. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఈరోజు అర్థమై ఉంటుంది. నానా నానా, నీకేం కాలేదు కదా? జాగ్రత్త. పద బాబాయ్. ఈ ఇల్లు నాకు చాలా బాకీ ఉంది. పదండి. రండి సార్. నమస్కారం అండి. నమస్కారం. రండి. నమస్కారం సార్. నమస్తే. కూర్చోండి సార్. కూర్చోండి సార్. ప్రాబ్లం అని చెప్పగానే బిజీగా ఉన్నా వెంటనే వచ్చేశారు. పిలవగానే ఇంటికి వచ్చారు. చాలా థ్యాంక్స్ ఆదికేశవులు గారు. మీ ఫ్యామిలీతో నాకున్న అనుబంధం ఈనాటిది కాదు, ఏనాటిదో. ఆ అనుబంధమే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఇది స్కూల్ వదిలే టైము కాదు, లంచ్ బ్రేక్ టైం కూడా కాదు, అయినా ఇంటికి వచ్చేశారు. నిజంగా వీళ్ళు స్కూల్ టీచర్సేనా? జగదాత్రి, కేదార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? స్కూల్కి వెళ్ళాం వదినా. మన ఇంటికి హోమ్ మినిస్టర్ గారు వచ్చారని తెలిసి గొప్ప వాళ్ళని కలిసే అవకాశం, అదృష్టం ఎప్పుడో ఒకసారి వస్తాయి కదా, వదులుకోకూడదని అలాగే వచ్చేసాం వదినా. నమస్కారం సార్. నమస్తే. వీళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్సేనా? ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే. దూరపు చుట్టాలు హోమ్ మినిస్టర్ గారు. కొన్ని రోజులు ఉండడానికి చోటు కావాలంటే మేమే ఉండనిస్తున్నాము.
ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకులేండి. మీ ఇంటికి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ సమయం దొరకలేదు. ఈరోజు మీరు భోజనం చేసే వెళ్ళాలి. అన్ని ఏర్పాట్లు చేస్తాము. ప్రస్తుతానికి అలాంటివేమీ వద్దు. నేను ఈరోజు ఢిల్లీకి వెళ్ళాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా లంచ్ చేసి వెళ్తాను. అన్నట్టు ప్రొఫెసర్ మధుకర్ గారి గురించి చాలా విన్నాను. ఆయన మంచితనం గురించి, ఆయనకున్న నాలెడ్జ్ గురించి. అప్పట్లో కలుద్దామని చాలాసార్లు అనుకున్నాను, కలవలేకపోయాను. మా నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు సార్. విన్నాను. చాలా బాధపడ్డాను కూడా. అప్పుడు కూడా మీ ఇంటికి రావాలని ట్రై చేశాను, కానీ అప్పుడున్న వర్క్ టెన్షన్లో బయటికి అడుగు కూడా పెట్టలేకపోయాను. ఒకసారి ఎప్పుడో కలిసినట్టు గుర్తు. పురాతన వస్తువుల మీద ఆయనకున్న నాలెడ్జ్ నన్ను చాలా ఆకట్టుకునేది. ఒక్కసారైనా మీ ఇంటికి వచ్చి ఆయన గారి గురించి తెలుసుకోవాలనుకున్నాను, కానీ బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాను. అన్నట్టు మీ ఇల్లు చాలా బాగుంది, బాగా డిజైన్ చేసుకున్నారు. రండి సార్, ఒకసారి ఇల్లు మొత్తం చూపిస్తాను. పదండి ప్లీజ్. రండి. పైన చూద్దాం పదండి. ఇది మా అబ్బాయి రూమ్ అండి. ఐ సీ. ఆ. ఓకే ఓకే. మరి ఈ రూమ్? మా అన్నయ్య మధుకర్ది. ఒకసారి నేను ఈ రూమ్ చూడొచ్చా? తప్పకుండా సార్. కీ తీసుకురమ్మ కోష్కి. మధుకర్ మావయ్య గురించి అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నారు, కానీ ఒకే ఒకసారి కలిసానంటున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.